సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంతా సరిగ్గానే ఉందిగా? ఓకే సార్. ఇటు మీరు గోదావరి దాటి ఏటిగట్టు మీదుగా ఊర్లోకి వెళ్ళండి. ఇటు వెళ్తే ఏమైనా ప్రాబ్లమా? అవును, ఇటు పోలీసులుగా ఎక్కువైంది. ఓకే, మాకు ఏటిగట్టిన చిన్న పని ఉంది, మేము చూసుకుని వస్తాం. రండిరా. ఏంటే విదిలించుకుంటున్నా? బాబుగారు, ఇది పద్ధతి కాదు బాబుగారు. పద్ధతులు మాకు చెప్తున్నారా మీరు? అది కాదు బాబుగారు, ఇక్కడ ఆట పెట్టాము అంతవరకే, ఏదో చూసి వెళ్ళాలి గాని. అయినా మీకేంటే ఎంత పొగరు? ఇప్పుడే దీన్ని ఎత్తుకుపోతా. రావే, దమ్ముంటే ఎవడాపుతాడో నేను చూస్తా. అడుగు ముందుకేస్తే చంపేస్తా. ఏంట్రా ఎక్కుసారా పక్క నా కొడక? వీడికి మీరంతా ఎందుకురా? నేను చూసుకుంటాను. రా రా మూసలోడా. సుక్కేసుకుందామని ఇటు వచ్చే తాతగారు. అమ్మాయి గారు, నిండు పుణ్యములో చందమామలో ఉన్నారమ్మా. ఈ కుందనాల బొమ్మకి ఏ రాకుమంటావాలో. అమ్మాయి గారు, మిమ్మల్ని ఒక్క తాళ రాకుమారు చూశాడంటే పడిపోవాలంటే. పోవే, తమరు అలా సిగ్గుపడుతూ ఉంటే ఇంకా ముద్దొస్తున్నారమ్మా. చాలు గంగా, చాలు. మంచి బట్టలు వేసుకుంటే నువ్వు మాత్రం అందంగా ఉండవా? చూడు, ఒక్క నిమిషంలో నేను ఎలా మారుస్తాను. మూలమూలమూలమూలమ్మా, ఇంత ఖరీదైన సీర మీకే బాగుంటది అమ్మాయి గారు. పోసి పిచ్చిదానా, నీకు కూడా బాగుంది. కానీ నాకే ఏదైనా ఉంది అమ్మాయి గారు. దింపు దింపు, నీకు ఇలాగే బాగుంది. అమ్మాయి గారు, అమ్మాయి గారు, ఆపు. నీ కన్నీటి వర్షం నేను తట్టుకోలేను కానీ ఆపు. ఇంటికి తిరణాలు ఎప్పుడే? తిరణాలంటే గుర్తొచ్చింది. నిన్న ఏటుగట్టి సమరం ఏదో జరిగిందంట. నా పేటలో అందరూ వెళ్ళారు. అక్కడ ఏదో గొడవ కూడా జరిగిందంట. వివరంగా చెప్పు. గొడవ దేనికంట? అదేనమ్మా, భోగమేళాలు ఉంటాయి కదా, వాళ్ళ ఏటేట సంబరాలకి ఆటలు పాటలు. అక్కడికి కోసొచ్చిన వాళ్ళందరూ చేరతారు. ఆట పాట అయిందంట. ఆ తర్వాత అందులో ఒక బాగా తాగేసి వచ్చి గొడవ చేయబోయాడంట. అప్పటికి తాత వచ్చి వాడు బాగా బుద్ధి చెప్పినాడంట. ఎవరే ఈ తాత? ఇక్కడికి చాలా దూరంలో గోదావరి, దాని దగ్గరలో చిన్న లంక. అందులో చాలా కాలం నుండి తాత ఉంటున్నాడు. ఆ తాత చాలా మంచోడు. అందరికీ ఆకుపసలు మందులు ఇస్తూ ఉంటాడు. ఎవరి దగ్గర సిల్లి గవ్వ కూడా తీసుకోడు. ఆయనకి ఎవ్వరూ లేరా? ఎవరు లేరమ్మా. ఎక్కడి నుంచి వచ్చాడో ఎప్పుడు వచ్చాడో ఎవరికి తెలదు. ఆయన దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఆ లంకలో ఒంటరిగా ఉంటాడు. ఏమి, నీకు ఆయన తెలుసా? తెలుసమ్మగారు. నన్ను తీసుకెళ్ళవే. ఎక్కడికి? ఆ లంకలోకి. అమ్మో, ఏ అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. ఆ లంక చుట్టూ ఊగులుంటాయి. పోటు వచ్చిందంటే చాలా ప్రమాదం. నీకు ఈత కూడా రాదు. అక్కడికి వెళ్ళడానికి అందరూ భయపడతారమ్మా. సరే నువ్వే, నువ్వు ఉన్నావుగా, నన్ను తీసుకెళ్ళవే ప్లీజ్. వద్దమ్మా, తాత ఎప్పుడైనా తీరానికి వస్తూ ఉంటాడు. అప్పుడు చూపిస్తానన్నానుగా. నువ్వు చెప్తూ ఉంటే వెళ్ళి చూడాలనిపిస్తుంది. వద్దమ్మాయి గారు, నా మాట వినండి. రంగన్న, నన్ను రేవుకి తీసుకెళ్ళవా? అటగానమ్మా. ఏయ్, అటు తప్పుకో. నువ్వే తప్పుకుని వెళ్ళొచ్చుగా. నేనెందుకు తప్పుకోవాలి? మరి నేనెందుకు తప్పుకోవాలి? అవును, ఎన్నిసార్లు చెప్పాలి? నువ్వంటే నాకు ఇష్టం లేదు. ఐ హేట్ యూ.
జరిగిన దానికి చాలా బాధగా ఉంది, అందుకే నిద్ర పట్టకి ఇలా వచ్చాను. సారీ చెప్పానుగా, ప్లీజ్. తిట్టినవన్నీ తిడతా ఉంటారు, సారీ చెప్తా ఉంటారు. మీ ఆడవాళ్ళ కొవ్వెక్కువే. తప్పైపోయింది, ప్లీజ్ ప్లీజ్ శ్రీను, ప్లీజ్. చెప్పా ఏది ఏమైనా నీ చిప్పులాడు అలా మాట్లాడకూడదు. అంత మాట అన్న అమ్మాయిని మర్చిపోరా. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు? లేకపోతే ఓ ఆడపిల్లకు అంత అహంకారం ఉండొచ్చా? నిజరా, ఇట్స్ టూ మచ్. పిచ్చిగా మాట్లాడకు, దాని అహంకారం అనుకుంటే సరిపోద్దా? లేకపోతే సంస్కారం అని సర్దుకుపోవాలా? ప్రేమ అనేది అద్భుతం. ఆ అద్భుతం నీకు దొరుకుద్దా? నీకు దొరుకుద్దా? అందరి ఆ అద్భుతం దొరికినప్పుడేరా ప్రేమ యొక్క గొప్పతనం తెలుస్తుంది. హేట్ నుండే ప్రేమ మొదలవుతుందంటారు. నీ ప్రేమ నిర్మలమైందైతే నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావురా. నిన్ను తిట్టిందన్న కోపంలో ఏదేదో మాట్లాడాను, సారీరా. బై ది బై, మళ్ళీ కలుద్దాం. నువ్వు ధైర్యంగా ఉండరా. బాయ్ రా, బాయ్ బాయ్ రా, బాయ్ రా, బాయ్. సారీ, నీ మనసు కష్టపెట్టాను. నువ్వు నాకు ఎదురు పడినప్పుడు మా బాబాయ్ తోట నుండి వస్తున్నాడు. నీతో మాట్లాడితే తను చూస్తాడేమన్న భయంతో అలా అన్నాను. ప్లీజ్ ఇంకెప్పుడు అలా చెయ్యను. సరేలే. నా మీద కోపం పోలేదా? ఇటు తిరగవా? చెప్పు. నేనంటే నీకు ఇష్టం కదా? నా కోసం ఏదైనా చేస్తావా? ఏం చేయమంటావు? తర్వాత నువ్వు కాదనకూడదు. అలాగే. నన్ను తాతుండే లంకకి తీసుకెళ్ళవా? ఏ కుదరదా? కుదరదా అంటే కుదురుతుంది, కానీ అది చాలా ప్రమాదకరమైన ప్లేస్. ప్లీజ్. అక్కడికి వెళ్ళడానికి ఇది సరైన టైం, కానీ పోటు వచ్చేసరికి తిరిగి వచ్చేయాలి. వచ్చేద్దామంటే వెళ్దాం. వచ్చేద్దాం కదా. బంగారం, నేను ఇక్కడ ఉంటాను, నువ్వు త్వరగా వచ్చేయ్. సైన్స్ ఇంత డెవలప్ అయింది. ఎంతటి క్లిష్టమైన రోగాన్నైనా నయం చేసేంతటి నైపుణ్యత మనకొచ్చింది. తాతగారు, 6 నెలలుగా ఈ పరిసర పల్లెల్లో తిరుగుతున్నాను. ఎవరికి ఒక్క రోగం కూడా లేదంటున్నారు. ఇంజెక్షన్ చేయించుకోరు, బిళ్ళలు వేసుకోరు. ఎవరిని అడిగినా మా ఆరోగ్యానికేమమ్మా బ్రహ్మాండంగా ఉన్నాయి, తాత ఉండగా డాక్టరే వద్దంటున్నారు. ఈ రోజుల్లో మూలికలు, ఆకుపసలతో వైద్యం ఎంతవరకు సమంజసం? నమామి ధన్వంతరిమాది దైవం సురాసురైర్వందిత పాద పద్మం లోకే జరారుభయ మృత్యునాశం దాతారమీశం వివిధౌషధీనాం దాతారమీశం వివిధౌషధీనాం. శాస్త్రం కల్పన కాదు, శాస్త్రకారుడి అనుభవ సారాన్ని మనం అనుభవిస్తున్నాం. ఏ శాస్త్రమైనా ఆ శాస్త్ర ప్రయోజనాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించిన తర్వాతే శాస్త్రబద్ధం చేస్తారు. ఇప్పుడు అందరూ ఆధునికతను గురించి మాట్లాడుతున్నారు. ఆది మానవుని కాలం నుంచి ప్రకృతిలో అనేక మార్పులు జరిగాయి. ఆ భగవంతుడు మనకు ప్రసాదించిన గొప్ప వరాలు ప్రకృతి, కాలం. కాలానికి మానవుల్లో అనేక మార్పులు వస్తాయి. దానికి అనువైన ఆహారం ప్రకృతిలోనే సృష్టించబడింది. ఇప్పుడు అందరూ తీసుకునే ఆహారం మృతాహారం. ప్రకృతి ఒడిలో జీవం పోసుకున్న ప్రతి వృక్ష జీవం, జంతు జీవం ఈ కాలాన్ని క్రమబద్ధీకరించడానికే ఉద్భవించాయి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో అనేక దివ్యౌషధాలు ఉన్నాయి, కానీ మనం వాటిని ఉపయోగించుకోలేకపోతున్నాం.
బ్యూటిఫుల్. ఎంత బాగుంది. పదమ్మా పెడదాం. రక్తం రావటం ఆగిపోయింది. ఇదేనమ్మా ప్రకృతి సిద్ధమైన వైద్యం అంటే. దీనికి మీరు 3-4 రోజులు ఇంకా ఎక్కువ రోజులు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి చేయించుకునే వైద్యం 3 క్షణాల్లో తగ్గిపోయింది కదా. నమస్తే తాతగారు, నా పేరు త్రిపుర సుందరి. అందరూ ముద్దుగా బంగారం అని పిలుస్తారు. నేను జమీందారు గారి ముని మనవరాల్ని. మీ గురించి ఎంతో విన్నాను, మిమ్మల్ని చూడాలని వచ్చాను. మళ్ళీ ఇంకెప్పుడు ఇలా రాకమ్మా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. కానీ మిమ్మల్ని చూడాలంటే ఈ మాత్రం డేట్ చేయక తప్పదు. మీ హట్ చాలా బాగుంది, చాలా ఆర్టిస్టిక్ గా ఉంది. ఏదో స్పెషల్ ఇందులో ఉంది. స్పెషల్ ఏమీ లేదు. తాతగారు, మీరు పర్మిషన్ ఇస్తే కాసేపు ముందు వెళ్తానండి. తాతగారు, ఎవరు మీరు? ఎక్కడి నుండి వచ్చారు? మీ ఆప్తులు ఎవరూ లేరా? మీరు ఒంటరిగా ఎందుకుంటున్నారు? ఈ పరిసరాలు ఇంత వెరైటీగా ఉండడానికి గల కారణం? దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో.